హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేమేమి చేశానో అవి మీకు చెప్తున్నానండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే రాత్రి నానబెట్టిన మెంతులు వాటర్ని ఒక గ్లాస్లో వడపోసుకొని అవి తాగేశానండి. అది వెయిట్ లాస్కి యూజ్ అవుతుందని 1.5 month నుంచి ట్రై చేస్తున్నానండి. తర్వాత ఒక ప్లేట్లో 2 carrots, 2 beetroot, 2 యాపిల్స్తోని నా ఏబీసీ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ముందు అవన్నిటిని పీల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని అవి మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం గ్లాస్లో అది వడపోసుకొని ఏబీసీ జ్యూస్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఏబీసీ జ్యూస్ అనేది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండి. ఈ మధ్యనే నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నానండి. అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చి చాలా ఇయర్స్ అయ్యిందండి. చెప్పాలంటే ఒక 2-3 months నుంచి నేను పీసీఓడి వల్ల చాలా సఫర్ అవుతున్నాను. అందుకని నేను ఈ జ్యూస్ తాగుదామని రోజు తాగుతున్నాను. ఇది టేస్ట్ అయితే యావరేజ్గా ఉంటుంది, కానీ మనము తాగితే అది చాలా హెల్తీ అని తాగుతున్నాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి కొంచెం గోంగూర ఉడకపెట్టి దాన్ని తాలింపు వేస్తున్నామండి. ఆ గోంగూర తాలింపులో ఈ ఉడకపెట్టింది వేస్తే మనకి గోంగూర రెడీ అయిపోతుందండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నం, గోంగూర అండ్ ఆలూ ఫ్రై మనకి రెడీగా ఉన్నాయండి. ఈవినింగ్ 3:30కి తాటిముంజలు తిన్నామండి. సమ్మర్లో తాటిముంజలు చాలా ఫేమస్ కదండి, నాకు చాలా ఇష్టం. 5 o'clockకి మజ్జిగ చేసుకొని తాగానండి. ఈ మజ్జిగ కూడా వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుందని తాగుతున్నాను. ఈవినింగ్ మాకు ఇలాగా మజ్జిగ అండ్ తాటిముంజలతో అయిపోయిందండి. తర్వాత మా బాబు ఫిష్ పాట్ని కడగమని పేచీ పెడితే ఫిష్ పాట్ కడిగానండి. ఇది 2 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలంట. మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఇలాంటి ఫైటర్ ఫిష్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్